మెత్తగా ఉంటే కుదరదు, కలియుగం ఇది. కానీ మంచితనం మనది, మనం ఎవరిని మోసం చేయొద్దు. కానీ ఎవరి చేతుల్లో మోసపోకుండా కూడా మనం చూసుకోవాలి. భార్య ప్రవర్తనలో కానీ భర్త ప్రవర్తనలో కానీ తేడా కనిపిస్తుందంటే నిలబెట్టి మొదటే అడిగేయాలి, ఊరుకోవడం కాదు. ఇక్కడ అదని పెరగనివద్దు. ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తర్వాత ఏమనుకుని ఉపయోగాలు. ముందే మొక్కయి వంగనది మానయ్య వంగన. ఏంటి కదా ఆలస్యంగా వస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, దా ఫోన్ది ఒకసారి ఫోన్ది తెలిసిపోతుంది. అక్కడ భార్యకి చూపించడానికి భర్త సంకోచిస్తున్నాడంటే సంథింగ్ ఈజ్ దేర్. భర్త చూడడానికి భార్య అనుమానిస్తుంది, ఒప్పుకోవట్లేదు, సంథింగ్ ఈజ్ దేర్ తేలాల్సిందే. అది మొదట్లోనే తేలిపోవాలి. అందుకని ఎవరి ప్రైవసీ వారిదండి, ఎవరినేమంటామండి. ఎవరో ఒకరు బతుకు నాశనం అయిపోతుందమ్మా. ఎవరు మెత్తటి వాళ్ళైతే వాళ్ళే మోసపోతారు. మెతకదనం ఈ రోజుల్లో గొప్ప గుణం కాదు. అమాయకత్వం మెతకదనం పిల్లలకు ఉండకూడదు. ధైర్యంగా పెంచాలి. ధైర్యంగా తప్పు చేస్తే ఎదుటివాడిని అడగాలి, నిలబెట్టి అడగాలి. జీవితం ఏమైనా కానీ పర్వాలేదు. అడగరు, ఏమైనా పడతారు అంటే ఎన్నైనా చేస్తారు.